కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పూర్తి పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. ఆడపిల్లకు ఇస్తామని చెప్పిన ఆడబిడ్డ నిధితో పాటు నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయటం లేదని మండిపడ్డారు. ఉచిత బస్సు రాష్ట్రమంతా అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు కొన్ని బస్సులకు మాత్రమే పథకాన్ని పరిమితం చేసి ఇప్పుడు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించిన ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు, కార్యదర్శులు రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కస్కూర్తి ఆదన్న, దుంపా చెంచిరెడ్డి, వెన్నపూస శ్రీనివాసరెడ్డి, చిన్న భూమిరెడ్డి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.